ఇక్కడ చూస్తున్నాం కదా, భారత్ టుడే ఈజ్ నాట్ ఇండియా ఆఫ్ 1971. ఖచ్చితంగా కాదు. 71 నాటి భారతదేశం ఇవాళ ఎందుకు ఉంటుంది? ఆ రోజు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ లేకపోయినా మనం పోరాడి గెలిచాం. ఈరోజు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఉంది. మనం సర్వశక్తులు ఒడ్డి పోరాటానికి కావాల్సిన సాధన సంపత్తి అంతా మన దగ్గర ఉంది. ఆ రోజు విజయానికి మనం సాల్యూట్ చేయాలి మేడం ఇందిరాగాంధీకి, మన ప్రధాని, ఆవిడ దివంగత ప్రధానికి సెల్యూట్ చేయాలి. సబ్సిక్వెంట్గా జరిగిన వేరియస్ డెవలప్మెంట్స్లో రకరకాల పోరాటాలు, 1971 తర్వాత 1999, ఇప్పుడు 2025. 1999లో కార్గిల్, అది వాజ్పేయి ఎలా హ్యాండిల్ చేశారో మనం చూసాం. ఇప్పుడు 2025 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారో చూస్తున్నాం. స్ట్రాటజిక్ అండ్ జియో పొలిటికల్ రియాలిటీస్ ఆఫ్ 2025 వర్సెస్ 1971. వ్యూహాత్మకంగా అలాగే అంతర్జాతీయంగా చూస్తే జియో పొలిటికల్ అఫైర్స్, అంతర్జాతీయ రాజకీయ వేదిక మీదగా జరుగుతున్న ఆ వ్యత్యాసం 2025కి 71కి మధ్య ఉన్న వ్యత్యాసం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ది వార్ ఇన్ 1971, హౌఎవర్ వైలెంట్ ఆర్ బ్రూటల్, వాజ్ లిమిటెడ్ టు కన్వెన్షనల్ వార్ఫేర్. ఎంత హింసాత్మకం కానివ్వండి, చాలా పెద్ద యుద్ధమైనా సరే చాలా కన్వెన్షనల్ మోడ్లో, సంప్రదాయ పద్ధతిలో జరిగిన యుద్ధం. ది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ హ్యాడ్ ఎ క్లియర్ ఆబ్జెక్టివ్ టు సపోర్ట్ ద లిబరేషన్ మూవ్మెంట్ ఇన్ ఈస్ట్ పాకిస్తాన్. భారతదేశానికి ఆ రోజుల్లో భారతదేశ ప్రభుత్వానికి ఒక స్పష్టమైన నాలెడ్జ్ ఉంది, అవగాహన ఉంది. ఏమని? ఈస్ట్ పాకిస్తాన్ని లిబరేట్ చేయాలనే దాని మీద. ది వార్ వాజ్ ఫాట్ విత్ ట్యాంక్స్, ఎయిర్ క్రాఫ్ట్, షిప్స్ అండ్ బూట్స్ ఆన్ ద గ్రౌండ్. చాలా క్లియర్గా ఆ రోజు యుద్ధ ట్యాంకులు వాడాం, విమానాలు వాడాం, అలాగే షిప్స్, పెద్ద పెద్ద షిప్స్ని రంగంలోకి దించాం, అలాగే కాల్బలం ఆర్మీ దించాం. దెన్ ది టెర్రర్ బ్యాకింగ్ నేషన్ పాకిస్తాన్ డిడ్ నాట్ పొసెస్ న్యూక్లియర్ వెపన్స్. కీలకమైన వ్యవహారం ఏంటంటే ఆ రోజు పాకిస్తాన్కి న్యూక్లియర్ వెపన్ లేదు. ఆ రోజు టెర్రర్ క్రియేట్ చేయగలిగింది కానీ న్యూక్లియర్ వెపన్ అయితే లేదు, అది చాలా స్పష్టం. అలాగే వైల్ ఇండియాస్ మిలిటరీ is superior in technology, numbers and discipline, any offensive that pushes Pakistan to the brink risk a catastrophic response that would affect not just both countries but potentially destabilize the entire South Asian region and beyond. ఆ రోజు బ్రహ్మాండమైన టెక్నాలజీ, ఆ రోజు ఈరోజు రెండిట్లోనూ చెప్తున్నాం. టెక్నాలజీ, నెంబర్స్, మన కాల్బలం, అలాగే మన వైమానిక దళం, మన నావికాదళం, అండ్ అలాగే మన క్రమశిక్షణ, వీటన్నిటితోటి మనకు ఒక స్పష్టమైన మార్గనిర్దేశం ఉండేది. మనకు పొలిటికల్ హెడ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ నిర్దేశంలో సైన్యం పనిచేసేది. సైన్యం సొంతంగా నిర్ణయాలు తీసుకునేది కాదు. ఎక్కడా కూడా పౌర సమాజానికి ఇబ్బందులు కలగకూడదని చెప్పేసి ఆ రోజు చేసిన వార్ అది. అండ్ అలాగే ఈరోజు 2025 డెఫినెట్లీ ఇట్స్ నాట్ 1971. పాకిస్తాన్ ఈజ్ డిక్లేర్డ్ న్యూక్లియర్ పవర్ విత్ అన్ ఆర్సెనల్ ఆఫ్ టాక్టికల్ అండ్ స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్స్. వాళ్ళ దగ్గర ఉన్నాయండి. పిచ్చోడి చేతిలో బ్రహ్మాండమైన ఆయుధ సంపత్తి ఉంది, అది ఎవడూ డినై చేయలేడు. వాళ్ళ రైల్వే మంత్రి అబ్బాసీ చెప్పాడు కదా, అబ్బాసీ 120 న్యూక్లియర్ హెడ్స్ వీ హ్యావ్ ఇన్ డిఫరెంట్ స్ట్రాటజిక్ లొకేషన్స్. కాదనేది లేదు, ఎవడైనా స్ట్రాటజిక్ లొకేషన్స్లో పెట్టుకుంటాడు. ఇంట్లోనూ, కిచెన్లోనూ, లేకపోతే వాకిట్లోనూ, గుమ్మం దగ్గర ఎవడు పెట్టుకోడు. ది హిస్టరీ ఆఫ్ పాకిస్తాన్ మేక్స్ ఇట్ క్లియర్ దిస్ నేషన్ లెడ్ బై ఎ రోగ్ మిలిటరీ అండ్ rudderless political leadership can't be trusted or held accountable for responsible action. ఇదే మాట మనం ప్రపంచం ముందు పెట్టాం. వాళ్ళు ఎవిడెన్స్ కావాలి, ఉగ్రవాదులు మేము పంపించామని చెబుతున్న దానికి ఎవిడెన్స్ కావాలంటున్నారు కదా. ఎవిడెన్స్ ఎన్ని రకాల ఎవిడెన్స్? ఉగ్రవాదులు హతమైతే వాళ్ళ శవాలని కాఫిన్లో పెట్టి మోసి వాళ్ళు అక్కడ గౌరవ వందనం ఇచ్చి అంత్యక్రియలు నిర్వహించడం, ఇంతకన్నా ఏమన్నా ఎవిడెన్స్ కావాలా? మదరసాల్లో పిల్లల్ని తీసుకొచ్చి బార్డర్ వెంబడి నిలపడం కన్నా ఏమన్నా ఎవిడెన్స్ కావాలా? ఇట్స్ ఎ రోగ్ నేషన్, అందులో రోగ్ స్టేట్ విత్ డటీ మైండ్ సెట్. అండ్ అలాగే ఇలాంటి దేశాన్ని ఎందుకు నమ్మాలి? దేశం కాదు, ఇలాంటి ఒక అవుట్ఫిట్ని ఎందుకు నమ్మాలి మనం? ఆ ప్రశ్న ప్రపంచం మొత్తం వేస్తుంది. వన్ ట్రిగ్గర్ అండ్ దే మైట్ యాక్ట్ అండ్ యాక్టివేట్ దేర్ న్యూక్స్ వితౌట్ ఈవెన్ థింకింగ్ అబౌట్ దేర్ ఓన్ పాపులేషన్. గట్టిగా తిప్పి కొడితే వాళ్ళది 25 కోట్లు పాపులేషన్. 25 కోట్ల పాపులేషన్కి వాళ్ళ అనుభవం ప్రయోగించినా జరిగే నష్టం ఏంటంటే, ఆ 25 కోట్ల పాపులేషను రేపు ఉండదు వాళ్ళకి. వాళ్ళ అనుభవం ప్రయోగించిన మరుక్షణం ఇటు నుంచి కూడా అలాంటి రిటాలియేషన్ ఉంటుంది, భారతదేశం నుంచి కూడా. దేశం కాదు, మళ్ళీ పదే దేశం అనే మాట అనాల్సి వస్తుంది. 197 దేశాలని దేశంగా చూస్తున్నాం, కానీ దీన్ని ఒక టెర్రర్ అవుట్ఫిట్, ఉగ్రవాదుల కర్మాగారంగానే చూడాలి. ఆ ఉగ్రవాదుల కర్మాగారం కనపడదు ప్రపంచ పటంలో, కానీ అక్కడున్న పౌర సమాజం, 25 కోట్ల పౌర సమాజంలో
కనీసం 24 కోట్ల మంది అమాయకులు ఉంటారు అక్కడ. వాళ్ళ వృత్తులు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ వ్యవసాయం, వాళ్ళ చదువు సంధ్య ఏదో చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ సాధారణ పౌర జీవనం వాళ్ళది. వాళ్ళందరినీ అమాయకంగా పొట్టన పెట్టుకుంటే కదా, ఆ ఒక్క ఆలోచన చేసి భారతదేశం కామ్గా ఉంటుంది. ది రియల్ విక్టరీ ఇన్ 2025 ఈజ్ ఇన్ స్ట్రాటజిక్ మెచ్యూరిటీ. ఎస్, పర్ఫెక్ట్లీ, ఇట్స్ కరెక్ట్. వ్యూహాత్మకంగా పరిణితి ప్రదర్శించడమే ఈరోజు యుద్ధంలో గెలవటం. అది ఈ పెద్దానికి తెలుసు, మోదీ గారికి తెలుసు, ఆయన వెంట నడిచే అమిత్ షాకి తెలుసు, రాజ్నాథ్ సింగ్కి తెలుసు, అజిత్ దోవల్కి తెలుసు, అండ్ బోల్డంత గైడింగ్ ఫోర్స్ ఉంది, వీళ్ళందరికీ తెలుసు. అండ్ త్రివిధ దళాధిపతులు హైలీ మెచ్యూర్డ్ ఆఫీసర్స్. వాళ్ళు ఎక్కడా కూడా బ్యాలెన్స్ కోల్పోకుండా, మన ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ, వీళ్ళందరికీ తెలుసు. అండ్ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ మోడీ హ్యాస్ టేకెన్ ద రూట్ ఆఫ్ ఎ స్టేట్స్మన్ బై వాకింగ్ అవే ఫ్రమ్ ద ఎడ్జ్ ఆఫ్ వార్ డిస్పైట్ పబ్లిక్ ప్రెషర్ ఫర్ ఎ షో ఆఫ్ స్ట్రెంగ్త్. జనం యుద్ధం కావాలనుకుంటున్నారు, కానీ ఆయన పరిణితి ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే ప్రాణ నష్టం, పౌర సమాజంలో ప్రాణ నష్టం జరగకూడదు, అనవసరం రెండు వైపులా దండగమారి ఖర్చులు అండ్ అభివృద్ధి కుంటిపడిపోతుంది. బట్ ఎలాంటి రిప్లై ఇవ్వాలి, అదే ఈయన ఇక్కడ చూస్తుంది. ఇట్స్ ఎ వెల్ క్యాలిక్యులేటెడ్ విజ్డమ్, ఇండియాస్ స్టాండ్ ఆఫ్ నో ఫస్ట్ ఎస్కలేషన్. ఖచ్చితంగా మేమైతే ముందు దాడి చేయం, మేమైతే ముందు యుద్ధ ట్యాంకుల మించి ఫిరంగులు ప్రయోగించాం. అండ్ మెజర్డ్ రిటాలియేషన్ చేయొచ్చు, కానీ షోస్ దట్ ఇండియా అండర్ హిజ్ లీడర్షిప్ క్యాలిబ్రేటెడ్ ఫర్ టుడేస్ థ్రెట్స్, నాట్ ఎస్టర్డేస్ ట్రయమ్స్. ఈరోజు థ్రెట్ ఏంటి, అది దాని మీద ఫోకస్ పెట్టారు. నిన్నటి విజయాలు లేకపోతే నిన్నటి జ్ఞాపకాల మీద ఆయన లేరు. ఈరోజు గురించి ఆలోచిస్తున్నారు, రేపటి గురించి ఆలోచిస్తున్నారు. మోడీ, మీ కళ సాకారం అవుతుంది అని ఈ దేశ ప్రజలు ఆయనకు చెప్తున్నారు. సోషల్ మీడియాలో అది కనిపిస్తుంది. పరస్పర భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బట్ స్టిల్ స్ట్రాటజిక్ మెచ్యూరిటీ అనే పదం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వ్యూహాత్మక పరిణితి, అది ఆయన ప్రదర్శిస్తున్నారు, మొత్తం భారతదేశం ప్రదర్శిస్తుంది. బట్ దాన్ని చాతకాని తరంగా తీసుకుంటే పాకిస్తాన్ రేపు పొద్దున ప్రపంచ పటంలో నువ్వు మిస్ అవుతావు.